హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే మా స్టైల్లో మజ్జిగ పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. వాటికి కావాల్సినవి క్యారెట్, బంగాళదుంప, కొత్తిమీర. మేము బంగాళదుంప అయితే వేసుకుంటున్నాము, బాగుంటుంది. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత పుల్లటి పెరుగు తీసుకొని అందులో శనగపిండి, జీలకర్ర వేసుకొని మజ్జిగలా చేసుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద బాణలు పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి పోసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. తర్వాత చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్న మజ్జిగ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఈ మజ్జిగలోకి శనగపిండి ఎందుకు వేసుకున్నామంటే మనం మజ్జిగ స్టవ్ మీద పెట్టినప్పుడు మజ్జిగ అనేవి ఇరగకుండా ఉండడానికి మనం శనగపిండి అనేది వేసుకుంటాము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బంగాళదుంపలు అనేవి కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ధనియాల పేస్ట్ ఇందులోకి వేసేసుకుందాం. పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మూత తీసి దీన్ని మజ్జిగలో కలిపేసుకోవడమే. ఇందులో పోసేసుకుంటున్నాము. పోసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి చిటికెడు మెంతిపిండి వేసుకుందాం. తర్వాత ఇందులోకి పైన కొత్తిమీర చల్లుకుందాం. అంతే, మన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్